నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఇవాళ అక్టోబర్ 13, 2025 సోమవారం రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. తర్వాతి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. వృథా ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. తర్వాతి రాశి మిథునం. మిథున రాశి వారికి వ్యాపారపరంగా ఉన్న ఇబ్బందులు క్రమక్రమంగా తొలగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన గృహ యోగములు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. తర్వాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారు నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గర వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారమున లాభాలు కలుగుతాయి. తర్వాతి రాశి సింహం. సింహరాశి వారు దైవ సంబంధిత విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి. ఆత్మీయులతో అకారణ కలహాలు సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారు చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. తర్వాతి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. తర్వాతి రాశి మకరం. మకర రాశి వారికి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆలోచనలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. తర్వాతి రాశి కుంభం. కుంభరాశి వారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో ఉన్న విభేదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. తర్వాతి రాశి మీనం. చేపట్టిన పనులయందు శ్రమ అధికమవుతుంది. ఇతరులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి.